లక్నోలో ఒక దారుణమైన ఘటన జరిగింది. కన్న తండ్రిని కాల్చి, ముక్కలు ముక్కలుగా చేసి, డ్రమ్ములో కుక్కి ఒక కొడుకు చేసినటువంటి దారుణమైన ఘటన ఇది. ఇక వివరాల్లోకెళ్తే మాన్విందర్ సింగ్ అనే అతను స్థానికంగా అక్కడ ఒక పాథాలజీ ల్యాబ్ నిర్వహిస్తూ ప్యారలల్‌గా మద్యం వ్యాపారం అంటే ఒక వైన్ షాప్ ఇలాంటివన్నీ నిర్వహిస్తూ ఏదో రకంగా కాలం వెళ్లదీస్తున్నాడు. తల్లి లేదు, పిల్లలిద్దరున్నారు. ఒక అమ్మాయి, ఒక బాబు. బాబు ఒక 21 ఇయర్స్ ఆహ్, బీకామ్ చదువుతున్నాడు. జస్ట్ బైపీసీ అయిపోయి. ఆ తర్వాతొచ్చేసి ఏంటంటే, ఈ అమ్మాయి కొంచెం స్కూల్ చదువుతా ఉంది. ఇతనికంటే చిన్నది. విషయం ఏంటంటే "నువ్వు బైపీసీ చేసావు, నీట్ పరీక్షలు రాయాలి. అది చదివితే గాని నీకు వేరే ఆహ్, అంటే గోల్ అనేదేం ఉండకుండా ఫుల్ ప్లెడ్జ్డ్‌గా దీని మీద వెళ్తే నీకో మంచి ర్యాంక్ వస్తది. నిన్ను నేను అలా ముందుకు తీసుకెళ్తాను. రేపటి రోజు మన ల్యాబు, మన వైన్ షాప్ ఇవన్నీ నువ్వే చూసుకోవాలి. నా వారసుడివి నువ్వే. నువ్వు ఇది చదవాలి, అది చదవాలి" అని చెప్పేసి తండ్రి ఫోర్స్. లేదు లేదు నాకిష్టం లేదు. నేను బీకామ్ మాత్రమే చదువుతాను. కింద పడి, మీద పడి చదవాలని, ఏవో పెద్ద పెద్ద ర్యాంకులు కొట్టాలని నాకు లేదు. ఏదో ప్లెజెంట్‌గా అలా వెళ్ళిపోతుంది జీవితం అంతా. నాకిదే బావుంది అని ఇతను. మార్నింగ్ 4 గంటలకి, 4:30కి నిద్ర లేపి, లేదు నువ్వు ఈ పుస్తకాలన్నీ చదవాలి. నీకు రానున్న పరీక్షలో నువ్వు ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అయ్యి, మంచి ర్యాంక్ కొట్టాలి అని చెప్పేసి తండ్రి. లేదు, లేదు, లేదు. నేనింత పొద్దున లేసి చదవను. నా వల్ల కాదు. నన్ను దయచేసి లేపొద్దు. నేను కామ్‌గా బీకామ్ మాత్రమే చదువుకుంటూ అలా వెళ్ళిపోతాను. నన్నొదిలేయి కొడుకు. ఒకరోజు ఏమైంది, ఇదే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నిద్ర లేపి, నువ్వు చదువుకోవాలి, నీట్‌కి ప్రిపేర్ అవ్వాలి అని తండ్రంటే, అలా ఎందుకు లేపుతున్నావు నన్ను ప్రతిసారి? వద్దని చెప్తే నీకు వినబడట్లేదా? అని చెప్పి ఒక ఘర్షణ. ఏరా మాటకు మాట సమాధానం చెప్తున్నావని ఇతను ఒక 2 దెబ్బలేసాడు. నన్నే కొడతావా? అని చెప్పేసి అక్కడున్న మన తండ్రికి సంబంధించినటువంటి ఒక సర్వీస్ రివాల్వర్‌ని తీసి తననే కాల్చేసాడు. ఇదంతా గూడా అప్పుడే నిద్ర లేచిన కొంచెం అటు ఇటు మబ్బు మొహంతో ఉన్న ఆ చెల్లెలు చూస్తానే ఉంది. ఇతన్ని చంపేశాడు. ఆ మూడో అంతస్తు నుంచి కిందికి లాక్కొచ్చి, ఇంట్లో ఉండే పనిముట్లుంటాయి గదా! వాటితో ముక్కలు ముక్కలుగా నరికి, కొన్ని పార్ట్‌లు డ్రమ్‌లో వేసి, కాళ్ళు చేతుల్ని కవర్‌లో చుట్టేసి కొంచెం దూరం వెళ్లి ఎక్కడో పడేసాడు. తర్వాత మళ్ళీ ఈ డ్రమ్‌ని గట్టిగా మూసిపెట్టి ఏదో చెయ్యాలి అన్న తపనతో ఉన్నాడు. 20థ్ నుంచి ఈయన కనబడట్లా. అదేంటి ఈయన కనబడట్లేదు? ఇప్పుడు తన కింద కొంతమంది ఉంటారు. ల్యాబ్‌కి రావట్లేదు. అలానే వైన్ షాప్ తెరవట్లేదు. ముఖ్యంగా మీకో విషయం తెలుసా? వైన్ షాప్ తెరవకపోతే చాలామందికి ఈజీగా తెలిసిపోతాడు ఇతనికి ఏమైంది ఇతనికి అని. ఎవరు పడితే వాళ్ళు తెరవలేరు. అతనిదే. తను తెరిచిన తర్వాత పని వాళ్ళొస్తారు. లాస్ట్‌కి తను వెళ్ళిపోతాడు ఎంతో కొంత డబ్బు తీసుకొని. సో, ఇక్కడేమైంది? ఆ వైన్ షాప్ 2 రోజులైంది, 3 రోజులైంది తెరవట్లా. ఏమైంది? 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 ఎందుకు ఈ వైన్స్ బంద్ అంట? ఏమైనా ఉందా ఈరోజు? లేదు, లేదు, లేదు. ఆ ఓనరు ఎటో ఎళ్ళాడంట. ఏది కనుక్కోండి. బాబు ఎక్కడికెళ్ళాడు మీ ఓనరు? ఊరెళ్ళాడని చెప్పేసాడు. ఢిల్లీయో, ముంబైయో. అడిగిన వాళ్ళకి ఢిల్లీ, అడిగిన వాళ్ళకి బొంబాయి, అడిగిన వాళ్ళకి ఇంకో ఊరు అలా అలా చెప్పేసాడు. ఇక తర్వాత ఏమైంది? ఇతను కనబడట్లేదన్న విషయం పోలీసులకి అర్థమైపోయింది. ఎందుకంటే ఒక వైన్ షాపు ప్రపంచంలో ఏ బిజినెస్ అయినా వారం రోజులు షట్టర్ తెరవకపోయినా ఎవడు పట్టించుకునేవాడు లేడు గానీ, వైన్ షాపు ఖచ్చితంగా 2 రోజులు గనుక షట్టరేస్తే ఆ వీధి మాట్లాడుకుంటారు ఇక్కడేం జరిగింది అని జెప్పేసి. ఇక్కడ గూడా అదే జరిగింది. పోలీసులకు కంప్లెయింట్ ఎళ్ళింది. పోలీసులు ఇంటికొచ్చారు. మీ నాన్నేడి అని అడిగితే అటెళ్ళాడు, ఇటెళ్ళాడు, అటెళ్ళాడు అని పొంతన లేని సమాధానాలు చెప్పడం. అక్కడున్న స్థానికులకేంటంటే రాత్రిపూట అబ్బాయి కారు తీసుకొని ఎటో వెళ్తున్నాడు. పొద్దున్న లేవగానే మొత్తం కారంతా కడిగేస్తున్నాడు. రాత్రిపూట ఎళ్తున్నాడు, పొద్దున కారు కడుగుతున్నాడు. ఈ వింత ప్రవర్తనకి ఆ చుట్టుపక్కల వాళ్ళకేమనిపిచ్చింది, పోలీసులకు చెప్పాడు. ఏదో కొంచెం తేడాగా ఉంది చూడండి అని. వీళ్ళు గూడా పిల్లోడిని అడిగితే, అవునండి నేనే చంపాను అని నిజం ఒప్పుకున్నాడు. ఎందుకు చంపావు అని అడిగితే, నాకు ఇంట్రెస్ట్ లేదండి నీట్ చదవాలని, పరీక్ష రాయాలని. మా నాన్న రోజు పదే పదే నన్ను ఒత్తిడి చేసేవాడు. అందుకని చెప్పేసి అదే విషయంలో మార్నింగ్ గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత ఇలా జరిగిందని పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. సరే ఈ సిట్యుయేషన్ మనం కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే ఇంత పెద్ద క్రైమ్‌ని ఇంకా మాట్లాడుకోవడం పద్ధతి కాదు. కాకపోతే రీజన్ చెప్తా వినండి. అంటే అందరి ఇళ్లల్లో ఇలా జరుగుద్దని నేను అనట్లేదు. ఇప్పుడు ఇతనికేంటంటే స్థానికంగా ఒక మంచి వ్యాపారవేత్త, 3 అంతస్తుల ఇల్లుంది. అవునా? అండ్ ఇద్దరు పిల్లలు, పైగా మగ కొడుకు. ఇతనికేంటంటే మా నాన్న అప్పుడే జస్ట్ టీనేజ్‌కొచ్చాడు. మా నాన్న మంచి మంచి వ్యాపారాలు చేస్తున్నాడు. అంతే ఒక
సర్వీస్ రివాల్వర్ గూడా ఉంది అంటే, లైసెన్స్‌డ్ రివాల్వర్ గూడా ఉంది అంటే ఆహ్, కొంచెం ఒక బిగ్ షాట్. వైన్ షాప్ ఉన్న వాళ్ళంటే కొద్దో గొప్ప డబ్బున్న వాళ్ళే. అట్లాంటి కొడుకు ఎలా ఉంటాడు? కొంచెం జోవియల్‌గా ఉండాలనే కోరుకుంటాడు. కానీ వీళ్ళ నాన్నకేంటి పిల్లోడు బాగా చదవాలి. జులాయిలా తిరగకూడదు. మంచి ర్యాంకులు సంపాదిస్తే నెక్స్ట్ ఇతనికి ఇప్పుడు ఆ ల్యాబ్ చూసుకోమని ఇవ్వచ్చు. లేదా ఇంకో వ్యాపారం పెట్టొచ్చు. ఇంకేమైనా చేయొచ్చు అనేది తండ్రి కల. ఇక్కడ ఏమవుతుందంటే మీరు పేరెంట్స్ కొన్ని కొన్ని విషయాలు ఆలోచించండి. అంటే మీరు చేసేది తప్పని నేను అనట్లా. మీ వైపు నుంచి చూస్తే అది కూడా రైటే అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే పిల్లల కోరికలు తెలుసుకొని మసులుకుంటే మంచిది. అయితే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఇక్కడ అయితే తండ్రిని చంపడమో చేశాడు ఘర్షణలో. లేదా కొన్ని కొన్ని సార్లు వాళ్ళంతట వాళ్ళే బలవన్మరణానికి పాల్పడతా ఉంటారు. ఇక్కడ 2 యాస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి 5,00,000 అప్పు తెచ్చి మరీ కడితే నువ్వు హాస్టల్‌కి పోనంటావా? పో అని 4 తన్ని అక్కడికి ఏసేస్తారు. మీరు వచ్చేలోపే అక్కడ ఫ్యాన్‌కి వేలాడుద్ది అమ్మాయి. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం బోలెడు చూసాం. ఆ మధ్యకాలంలో సంగారెడ్డి నుంచి కూడా పేరెంట్స్ దింపారు. ఇంకా సంగారెడ్డి చేరుకోకముందే ఫోనొచ్చింది. మీ అమ్మాయి ఇలా అయిందండి అని. నేను హాస్టల్‌కెళ్ళను, ఇంట్లోనే ఉంటాను అంటే కొంచెం చెప్పి చూడండి. లేదు అనుకుంటే ఇంకెవరితోనైనా చెప్పి చూడండి. లేదా చిన్నపిల్ల గానీ, పిల్లోడే గానీ, మీ ఫ్యామిలీలో ఎవరో ఒక మాట వింటారు గదా! వాళ్ళ చేతనే చెప్పించొచ్చు. అట్లా కాకుండా బలవంతంగా మీ ప్రాబ్లమ్ ఏంటంటే అప్పు చేసి మరీ తెచ్చాము 5,00,000 10,00,000 అక్కడ కట్టాము, ఇక్కడ కట్టాము, బంగారం కుదబెట్టాము, ల్యాండ్ అమ్మాము. వీళ్ళ చదువు కోసమే కదా! మాకింకేముంది అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఈ ఆలోచన కరెక్టే. వాళ్ళు చదువుకోవాలన్న విషయము కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏం మ్యాచ్ అవ్వట్లేదంటే వాళ్ళకి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది. మీరు ఎంపీసీ, బైపీసీ, ఎంసెట్ అంటారు. వాళ్ళకి ఇంకేదో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. నెక్స్ట్ హాస్టల్ అంటారు. వాళ్ళకేమో ఇంట్లోనే ఉండాలనిపించొచ్చు. చెప్పలేము ఎవరికి ఎలా ఉండాలని ఉందో. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా నీట్ పరీక్షలు అన్నాడు. వాళ్ళకి ఇంకో వైపు ఇంట్రెస్ట్ ఉండొచ్చు. నిజమే. కానీ చెప్పే తీరులో చెప్పచ్చు. బలవంతంగా కాకుండా. మనకేంటంటే డైలీ లైఫ్‌లో పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి వరకు రకరకాల పనులుంటాయి కాబట్టి పిల్లలకి ఎక్కువ సమయం కేటాయించరు. పోనీ కేటాయించిన తక్కువ సమయం అయినా సరే వాళ్ళని డామినేట్ చేస్తారు. ఏంటి ఎందుకు చదవట్లేదు నువ్వు? ఎందుకు అలా? ఎందుకు ఇలా అలా అని చెప్పేసి. ఇవన్నీ కాకుండా వాళ్ళ పర్సనల్ స్పేస్‌కెళ్ళి ఏ విషయంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఒకసారి మీకు తెలిసిపోతది. ఈ రూట్‌లో ఎళ్తే నా కొడుకు బాగుపడతాడా? లేదా? బాగుపడడు అనిపించిందే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మార్చడానికి ట్రై చేయండి. ఇలా కాదు ఇలా చేయొచ్చు, అలా కాదు ఇలా చేయొచ్చు. కొంచెం ఫ్రెండ్లీగా వెళ్ళో, ఓ 2 రోజులు సినిమాకెళ్ళో, పార్కులకు తీసుకెళ్ళో, రెస్టారెంట్స్‌కి తీసుకెళ్ళో, ఏదైనా అమ్యూజ్మెంట్ పార్క్స్ తీసుకెళ్ళో, లేదా చుట్టాలింటికి తీసుకెళ్ళో, వేరే ఊరికి తీసుకెళ్ళో, హాలిడే టూర్స్‌కి తీసుకెళ్ళో, దారిలోనో లేకపోతే అక్కడో లేకపోతే ఇంకెక్కడో కొద్దిగా వాళ్ళ మైండ్‌ని మార్చే ప్రయత్నం చేయాలి. అది ఎమోషనల్‌గా చేయండి లేదా డ్రామాటిక్‌గా చేయండి. మీ ఇష్టం. ఎందుకంటే ఓవరాల్‌గా రిజల్ట్ కావాల్సిందేంటి? పిల్లోడు బాగా చదువుకోవాలి. మన పేరు నిలబెట్టాలి. అంతే కదా! దీంట్లో బలవంతంగా ఏదైనా రుద్దితే అవతల సైడ్ వాళ్ళేంటంటే కొన్నిసార్లు డిప్రెషన్‌కి గురయ్యి వాళ్ళు వేరే వేరే నిర్ణయాలు తీసుకుంటున్నారు. లేదు అంటే కోపతాపాలకు గురయ్యి ఇంకో రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఇదైనా ప్రమాదమే, అదైనా ప్రమాదమే. కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్‌ని చూసైనా సరే, హాస్టల్‌లో చేర్పించే పిల్లలనైనా సరే, లేదా మీ నుంచి వేరే ఊరికి పంపే వాళ్ళైనా సరే, ఔట్ ఆఫ్ వెళ్ళే వాళ్ళైనా సరే, సడెన్‌గా పెద్ద పెద్ద క్యాంపస్‌లలో చేర్పించే వాళ్ళైనా సరే, ఈవెన్ డే స్కాలర్స్ అయినా పర్లేదు. ఇంటి నుంచి వెళ్ళే వాళ్ళైనా సరే, వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది? వాళ్ళేమనుకుంటున్నారు? ఆ విషయం కూడా మీకు ముందే తెలిసిపోతది తెలుసా? ఎందుకంటే 10థ్‌లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయిగా. ఇంటర్‌కొస్తే మన ఇంట్రెస్ట్ కానీ 10థ్‌లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలో మార్కులు తక్కువొస్తున్నాయి. మిగతా విషయాల్లో మార్కులు ఎక్కువొస్తున్నాయి. సోషల్ స్టడీస్‌లోనో, దేంట్లోనో, హిస్టరీలోనో. బెటర్ ఆ మార్గంలో వెళ్ళండి. వాళ్ళకి అది కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు చెప్పలేం. లేదు బయాలజీలో మార్కులు వస్తున్నాయి. ఇంకా మ్యాథ్స్‌లో రావట్లేదు. బైపీసీ ఇప్పించండి. తప్పేముంది. లేదు మ్యాథ్స్ బాగా వస్తుంది. మిగతా ఫిజిక్స్, కెమిస్ట్రీ రావట్లేదు. ఆర్ట్స్ వస్తున్నాయి. అప్పుడు ఎంఈసీ చూపించండి. మనకి మార్గాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒకటే మూర్ఖపు ఆలోచన. అయితే డాక్టర్ లేదా ఇంజినీర్ లేదా ఇదే రావాలి. లేదా ఐఐటీ, జేఈఈ లేదంటే ఎంసెట్ ఇది లేకపోతే వాల్యూ లేదు. ఖచ్చితంగా అందులో ర్యాంక్ కొట్టాలి. ఇట్లాంటివన్నీ వాళ్ళ మీద రుద్దేసరికి వాళ్ళకున్న ఆశల్ని చంపుకోలేక, మీరు నింపే ఈ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని వాళ్ళు తీసుకోలేక, ఏదో ఒక రకంగా నేరాలైతే జరుగుతున్నాయి. సో, పిల్లల పట్ల ఈ బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలీదు. మన చేతుల్లో పెరిగిన వాళ్ళే. వాడు చెడినా, సమాజం చుట్టూ తిరిగినా, చెడు స్నేహాల వల్ల చెడినా బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే మనం మన సూపర్వైజన్‌లోనే పిల్లలు ఎదగాలి యాక్చువల్‌గా చెప్పాలి అంటే.
కొత్త కొత్త దారులు వాళ్ళకెళ్తే పర్లేదులే పోండి మీకు అన్ని దారులు మీవే అని వదిలేస్తే లాస్ట్‌కి ఏ దారికి ఎటు కాకుండా పోతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ సో మచ్.